గుమ్మడికాయ హల్వా చేయడం ఎలాగో చూడండి ఒకసారి. కావలసినటువంటి ఐటమ్స్: బెల్లము, జీడిపప్పు, కాజు మరియు గుమ్మడి తురుము. గుమ్మడి తురుము 3 కప్పులకు, బెల్లం 2 కప్పులు తీసుకోవాలి. పెనంపై నెయ్యి వేసి జీడిపప్పు వేసి, జీడిపప్పులో నెయ్యిలో దూరగా వేగిన తర్వాత వాటిని బయటికి తీసుకోవాలి. ఈ బయటికి తీసుకున్నాక అదే నెయ్యిలో మళ్ళీ గుమ్మడి తురుమును వేసి వేయించుకోవాలి. ఇదే నెయ్యిలో గుమ్మడి తురుము వేసి వేయించుకుంటే దీనిలో ఉన్నటువంటి నీరు తగ్గే వరకు నెయ్యిలోనే కలుపుతూ హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని మరియు ఈ యొక్క గుమ్మడి తురుములో ఉన్నటువంటి నీటి శాతం మొత్తం తగ్గే వరకు వేయించుకోవాలి. తక్కువైతే ఇంకా కాస్త నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మన స్వీట్ ఎక్కువ తినేటట్లు ఉంటేనో కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes అట్లా అయితే ఈ యొక్క బెల్లం అనేది మంచిగా కలిసిపోతుంది. దీనిలోకి ఇంకా కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో జీడిపప్పు, కాజు, పిస్తా అవన్నీ మనం వేయించుకునేవి ఉన్నాయి కదా, నెయ్యిలో అవి వేసేసుకోవాలి. రెండు ఇలాచీలు వేసుకుంటే టేస్ట్ బాగా మంచి స్మెల్ వస్తుంది. గుమ్మడి తురుము హల్వా రెడీ అయింది చూడండి. సూపర్ స్మెల్ వస్తుంది, మంచిగా టేస్ట్ క్వాలిటీ ఎలా ఉంది. రెడీ.
వేడి వేడిగా తీసుకొని తింటే చాలా బాగుంటుంది.